భగవద్బంధువులారా నమస్తే. కుబ్జ ప్రేమగా ఇచ్చిన మైపోతులను బలరామకృష్ణులు వారి ఒంటి నిండా పూసుకున్నారు. కన్నయ్య ఆమె ప్రేమకు ముగ్ధుడై ఆమె పట్ల ప్రసన్నుడై ఆమెకు చక్కని రూపాన్ని ఇవ్వదలిచాడు. అతడు వెంటనే కుబ్జ మీగాళ్ల మీద తన అడుగులు ఉంచి అదిమి పట్టి తన చేతి 2 బొటన వేళ్ళు తన గడ్డం క్రింద ఉంచి శరీరం చక్కగా సాగునట్లు పైకెత్తాడు. అంతటా ఆ కుబ్జ చక్కని చుక్కగా మారి కమలాక్షుని కాంక్షతో చూచి తన ఇంటికి రమ్మని చెంగు పట్టుకొని లాగింది. అప్పుడు కన్నయ్య, ఓ చంద్రముఖి, నేను వచ్చిన పని అయిన తరువాత నీ ఇంటికి వస్తాను అని చెప్పి పంపాడు. ఆ తరువాత రామకృష్ణులు ధనుష్యాలకు వెళ్ళి మిక్కిలి గొప్పదైన వింటిని భంగం చేశారు. ఆ శబ్దానికి కంసమహారాజు గుండెల్లో గుబులు పుట్టి భయభ్రాంతుడైనాడు. ఆ రాత్రి అంతా అతడు నిద్రపోలేదు. భయంకరమైన కలలతో గడిపాడు. సూర్యోదయానంతరం రామకృష్ణులు శోభాయమానంగా అలంకరించబడిన క్రీడారంగం దగ్గరకు పయనమయ్యారు. వారికి రంగస్థలం వాకిలి వద్ద మదించిన కోలయాపీడ అనే ఏనుగు ఎదురైంది. దాని మావటి దానిని రామకృష్ణులపైకి ఉసిగొలిపాడు. అప్పుడు కృష్ణయ్య, మించిన కొప్పు చక్కనిడి మేలన పచ్చని చీర కాశబంధించి లలాట కుంతలత తిన్మరలు చుచు సంగర క్రియా చుంచుత బేర్చి బాలకుడు సూచు జనంబులు తన్ను బాపురే యంచును తింప డగ్గరియే హస్తజితాగము గంధనాగము కొప్పు సరిచేసుకున్నాడు. గోచి బిగించాడు. ముంగురులు పైకి త్రోసుకున్నాడు. చూచేవారు శభాషణితలను మెచ్చుకుంటుండగా ఆ మదగజాన్ని సమీపించాడు కన్నయ్య. అప్పుడు కాలంద్రొక్కి సలీలుడై నగవుతో కంఠీరవేంద్రాకృతిన్ కేలన్ భీషణ దంతముల్వెరికి సంక్షీణంబుగా మొత్తి గోపాలగ్రామణి వీరమౌళి అయి ప్రాణంబులంబాపే ఆ శైలేంద్రాభము ప్రాణలోభము నుదంచత్సార గంధేభమున్ వీరుడైన గోపాలశేఖరుడు ఆ మదపుటేనుగును మహాసింహం మాదిరి కాలితో త్రొక్కి చేతితో దాని భయంకరమైన దంతాలను పెరికి బాది ప్రాణాలు తీశాడు. అలా కువలయపీడ మర్దనం గావించిన తరువాత రంగస్థలానికి బయలుదేరాడు కృష్ణయ్య.